మల్లమ్మ రండి, మీ బియ్యం తీసుకోండి. మీరు కూడా రేషన్ బియ్యం తీసుకుంటారా? ఏం బావా, నేనెందుకు తీసుకోకూడదు? నీకేమైంది బావా? 10 ఎకరాల ఆస్తుంది, కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాలి మీద కాలేసుకుని తినే నువ్వు కూడా రేషన్ బియ్యం తీసుకోవాలా? నీకు మాత్రం ఏమైంది బామర్ది? మీ ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరికి లండన్ సంబంధం చేశావు. నీకు 10 ఎకరాల భూముంది. నువ్వు మాత్రం రేషన్ తీసుకోవడం లేదా? బావా, ఇక్కడ నిల్చున్న వాళ్లలో ఎంతమంది నిజంగా అర్హులో చెప్పు. ఇదిగో ఈ అక్క కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, నెలకు 80,000 రూపాయలు జీతం. అయినా ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డే వాడుతున్నారు. ఇదిగో వీడికి 3 ఎకరాల పొలం ఉంది. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అయినా సిగ్గు లేకుండా ప్రభుత్వం ఇచ్చే ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు కూడా అయింది. మీలాంటి వారే ముందుగా ప్రభుత్వ పథకాల కోసం ఎగబడతారు. అర్హులైన వారికి మరికి పథకాలు వచ్చే అవకాశమే ఉండదు. ఇంకా మా దరిద్రం ఏంటంటే గ్రామంలో పెద్దలు మీరే, పేదలు కూడా మీరే. ఛీ! అర్హులైన పేదలను గుర్తించడంలో ప్రభుత్వాలు ఇప్పటికీ విఫలమవుతూనే ఉన్నాయి. దానికి గ్రామస్థాయిలో రాజకీయ కారణాలు, అధికార దుర్వినియోగం వంటి ఎన్నో కారణాలుండొచ్చు. నా భారతదేశంలో ఇంకో 1000 ఏళ్లైనా పేదవాడ పేరుతోనే రాజకీయం కొనసాగుతుంది. కానీ నిజమైన పేదవాడికి మాత్రం దక్కాల్సిన న్యాయం, దక్కాల్సిన పథకాలు అందవు.